హాయ్ గైస్, మీరు నాకులాగా ఏ ఈవీ బైక్ కొందామనే కన్ఫ్యూజన్లో ఉండి ఏతర్ గురించి చూద్దాం అనుకుంటే ఇక్కడ మీకు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ దొరుకుతాయి గైస్. యాజ్ ఏ బైక్ సీకర్గా నేను ఏమేమి రీసెర్చ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఇది ఏతర్ రిస్టా జెడ్ వర్షన్ గురించి గైస్. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, కలర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ దగ్గర నుంచి ఫీచర్స్ ప్రతిదీ ఉంటాయి. మీరు ఈ వీడియో చూస్తే ఇంకో వీడియోకి వెళ్ళవసరం లేదనమాట, అంత క్లారిటీగా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే యాజ్ ఏ బైక్ సీకర్గా నేను ఈ వీడియో రీసెర్చ్ చేసేలా మీకు చెప్తున్నాను అనమాట. దీంట్లో మనకు ఆఫర్స్ కూడా ఇచ్చాడు. రీసెంట్గా 13,500 డిస్కౌంట్ ఇచ్చారు. ఆ డిస్కౌంట్ నేను ప్రాక్టికల్గా నేను షోరూమ్కి వెళ్ళి చెక్ చేసి మరీ చెప్తున్నాను గైస్. ఒక్కసారి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే పూర్తిగా ఏతర్ రిస్టా జెడ్ గురించి ఒక క్లారిటీ అయితే వస్తుందో అది నేను గ్యారంటీ. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఎవరు వేరే యూట్యూబర్స్ సపోర్ట్ లేరు. ఏదైనా ఉంటే మొత్తం మీరే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ కలర్స్ గురించి మాట్లాడదాం. టోటల్ 7 కలర్స్ ఉంటాయి దీంట్లో. 4 వచ్చేసి డ్యూయల్ కలర్స్, 3 వచ్చేసి సింగిల్ కలర్స్. డ్యూయల్ కలర్ అయితే కనుక ఒక 1000 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మన దగ్గర ఉంది గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. మనకి ఫ్రంట్ డోమ్ ఒకటే వైట్ ఉంటుంది, మిగతా అంతా గ్రే కలర్ ఉంటుంది. సేమ్ డ్యూయల్ కలర్స్ అన్నీ ఇంతే ఉంటాయి. ఏ కలర్ అయితే కనుక ఆ కలర్ మొత్తం బాడీ అంతా ఉంటుంది, ఫ్రంట్ మాత్రం వైట్ ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్ గైస్. ఫినిషింగ్ అయితే కనుక చాలా బాగుంటుంది గైస్. కంప్లీట్ గ్లాసీ ఫినిష్ ఉంటుంది. అండ్ మీకు డోమ్కి డోమ్ మధ్యలో గ్యాప్స్ కూడా ఉండవు. రిస్టా జెడ్ అనే బ్యాడ్జింగ్ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ మీకు ఏతర్ వాళ్ళ లోగో ఉంటుంది. ఇది వచ్చేసి 3Dలో ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పిలియన్ బ్యాక్ రెస్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ జెడ్ వేరియంట్కి ఇస్తారు, ఎస్ వేరియంట్కి అయితే ఇవ్వరు అనమాట. మనం ఎక్స్ట్రాగా యాక్సరీస్ కింద పర్చేస్ చేసుకోవాలి. బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు గైస్, బాగుంటుందని చెప్పుకోవాలి. కంపేర్ టు ప్రీవియస్ వర్షన్స్ ఇది కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే 450 సిరీస్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది చూసారంటే కనుక ఫుట్ రెస్ట్, సో ఇది సపరేట్ యాక్సరీస్ కింద మనం పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ చూస్తే కనుక డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇంకా సీట్ విషయానికి వస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది గైస్. లెంతీ సీట్ అనమాట. ఇదే ఈవీ వెహికల్స్లో టాప్ సీట్ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇద్దరు కూర్చున్నా సరే ఇంకా ప్లేస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 7 ఇంచెస్ TFT స్క్రీన్, అక్కడ మనకి జాయ్స్టిక్ ఉంటుంది. ఓవరాల్గా బండి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే 34 లీటర్స్ బూట్ స్పేస్ గైస్. చాలా స్పేషియస్గా ఉంటుంది. 2 హాఫ్ హెల్మెట్స్ పడతాయి అనమాట. అండ్ లోపలే మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అది ఎక్స్ట్రా యాక్సరీస్ కింద మనం పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటే మోటార్ అండ్ బ్యాటరీ గైస్. ఈ బ్యాటరీ వచ్చేసి 3.7 kW అనమాట. మనకి 159 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ ఇస్తుంది. దీంట్లో 125 కిలోమీటర్స్ అనేది ట్రూ రేంజ్ అనమాట. ఆ 125 కిలోమీటర్స్ రేంజ్ కూడా మనకి ఎకో మోడ్లో ఇస్తుంది. జిప్ మోడ్లో అయితే కనుక 100 కిలోమీటర్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మోటార్ PMSM టైప్ అనమాట. బెల్ట్ టైప్ మోటార్ ఉంటుంది ఇది. ఈ మోటార్కి అండ్ బ్యాటరీకి 3 ఇయర్స్ వారంటీ, లేదంటే 30,000 కిలోమీటర్స్. ఏదైతే మనం ఫస్ట్ అచీవ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఆల్సో మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఉంది. దానికి 5 ఇయర్స్ కానీ లేదంటే 60,000 కిలోమీటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కావాలంటే మనం ప్రో ప్యాక్ అనేది యాక్టివేట్ చేయించుకోవాలి. ప్రో ప్యాక్ కావాలంటే మనం 20,000 ఎక్స్ట్రా పే చేయాలి. దానికి మనకి చాలా ఫీచర్స్ వస్తాయి. ఆ ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే నేను ఏతర్ వాళ్ళ షోరూమ్ దగ్గర ఉన్నాను. ఒక టెస్ట్ డ్రైవ్ కోసం అని చెప్పి ఈ స్కూటీ తీసుకున్నాను. ఇది వైట్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది లుక్. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అక్కడున్న మనకి ఒక సర్వీస్ మ్యాన్ చెప్తారనమాట కంప్లీట్ డీటెయిల్గా. ఇప్పుడు మనకి జాయ్స్టిక్ తోనే కదా కంట్రోల్? జాయ్స్టిక్. ఓకే. దాని నావిగేషన్స్ అండ్ వాట్సాప్, మ్యూజిక్. అంటే వాట్సాప్ ఇక్కడ డిస్ప్లే అవుతుందా? అంటే నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీకు కాల్స్ వస్తే దీంట్లో మీరు రిజెక్ట్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అంటే ఎయిర్ బడ్స్లో, అంటే స్పీకర్ లేదు కదా, ఎయిర్ బడ్స్లో మీరు మాట్లాడుకోవచ్చు. తర్వాత షేర్ లొకేషన్, సాఫ్ట్వేర్ వర్షన్, వెహికల్ డీటెయిల్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే మీరు డాక్యుమెంట్స్ అనేది దీంట్లో పెట్టుకోవచ్చు. ఇతర యాప్ డౌన్ చేసుకుంటే ఇది వస్తుంది. ఓకే. ఇన్సూరెన్స్ ఇది ఇక్కడ డాక్యుమెంట్ ఇలా వస్తుందా? ఇలా వస్తుంది. ఓకే ఓకే. సరే, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ బ్రైట్నెస్, లాంగ్వేజ్ సెట్టింగ్స్ అంటే ఇంగ్లీషు, హిందీ. ట్విస్ట్ అంటే ఇది రివర్స్ టోటల్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, రీజన్ అంటారు దీన్ని. ఇటు 3 ఉంటాయి బ్రేక్లు, ఒకటి డిస్క్, ఒక డ్రమ్, ఇది ఒక బ్రేక్. ఓకే. మ్యాజిక్ ట్విస్ట్ అంటే ఇది రీజన్ అవుతుంది 0 to 7%. ఇప్పుడు మీరు ఫాస్ట్ పోతారు కదా, అప్పుడు 0కి ఇస్తే మీరు ఆటోమేటిక్గా 0 to 7% రీఛార్జ్ అవుతుంది. తర్వాత అదే కన్జ్యూమ్ అవుతుంది. అంటే తెలిసిందే తీసుకుంటుంది, మళ్ళీ కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే ఓకే. అంటే ఎంత పర్సెంట్ అవ్వచ్చు ఒక మనం 1 ఛార్జ్ మీద? అంటే ఒక 100 కిలోమీటర్స్ వెళ్తే మినిమం అంటే ఒక 0 to 4%, 5% ఆ లోపలనే. 0 to 4-5% ఇక్కడ తెలుస్తుంది. అచ్చా. ఓకే ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఏముంది? ఆటో హోల్డ్ ఉంది. ఆటో హోల్డ్ మీకు అప్ డౌన్ బ్రేక్ పెట్టుకోవచ్చు. ఓకే. ర్యాంప్ మీద స్లోప్ వెళ్ళినప్పుడు హోల్డ్ చేస్తుంది. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్. అంటే ఏమైనా బైక్ మిస్ స్కిడ్ అయి పడిపోతే చాలా మంది ఇది ఎక్సలేట్ పెట్టుకొని ఇస్తారు బైక్. స్పీడ్ కంట్రోల్ అంటే అది కాదు కదా, అంటే స్కిడ్ అవ్వకుండా. మీరు చెప్తుంది ఏంటంటే సేఫ్ మోడ్, ఫాల్ సేఫ్. స్కిడ్ కంట్రోల్ సరే. ఇది వచ్చేసి ట్రిక్కీ లోడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చాలా వాన్ పడి ఉంటుంది, వర్షం పడితే అట్లాంటప్పుడు స్కిడ్ కంట్రోల్ చేస్తాం. ఈ రెండు టైర్లు బ్యాలెన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, అదొకటి. ఓకే. ఆప్టిమైజ్ ఛార్జింగ్. ఆప్టిమైజ్ ఛార్జింగ్ అంటే మీకు ఈవినింగ్ వచ్చేసి 6 o'clock అని అవుతుంది. ఇది 6 to 1 o'clock వచ్చేసి 0 to 8 అవుతుంది. తర్వాత కట్ ఆఫ్ అయ్యి మళ్ళీ 3 గంటలకి అగైన్ స్టార్ట్ అయ్యి 5 o'clockకి ఫుల్ అవుతుంది. ఇది అంతా ఈవినింగ్ మాత్రమే ఇది ఆప్టిమైజ్ పనిచేస్తుంది. నార్మల్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నార్మల్ 6 hours. ఎందుకని బ్రో అలా? ఎందుకంటే ఇప్పుడు నైట్ పనుకుంటారు కదా, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తారు, ఇప్పుడు లేసి మళ్ళీ ఆఫ్ చేసి అంత పేషెన్స్ ఉంది. ఆటో కట్ ఆఫ్ అవుతుంది, ఆటో కట్ ఆఫ్ అవుతుంది. అవుతుంది. బ్యాటరీ లీక్ చాలా వస్తుంది అని స్లోకి ఎక్కితే. తర్వాత ఫాల్ సేఫ్ అప్పుడు చెప్తే కదా, ఇదే ఈ ఫీచర్. 30-40 degrees లోనే మీకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది మోటార్. ఎందుకంటే బై మిస్టేక్ పెట్టుకొని ఇస్తారు కదా, పడిపోతే ఇన్ కేస్ కొంతమంది టెన్షన్ లో తిప్పేస్తారు కాబట్టి. ఇది ఇగ్నోనిటీ అంటే ఇది వచ్చేసి ఓకే, మన డీటెయిల్స్ అనేది లైక్ లైవ్ లొకేషన్ కానీ అది తెలియకుండానే. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో 4 members యూజ్ చేస్తారు అదే ఏథర్ యాప్ని, ఓటీపీ షేర్ చేసుకుని మీకు పర్సనల్ ఎక్కడ పోతారో ఇది ఆన్ చేసుకుంటే ఆ లొకేషన్ అక్కడే స్టాప్ అవుతుంది పర్సనల్ వరకు. ఇది ఓటీఈ అప్డేట్స్, ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే స్టాప్ అవుతుంది, ఇది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇది రైడింగ్ మోడ్స్. దీంట్లో వచ్చేసి 125 km ఫుల్ ఛార్జ్కి, దీంట్లో 105 km ఫుల్ ఛార్జ్కి 80 టాప్ స్పీడ్. దీంట్లో వచ్చేసి మీకు 45 to 50 టాప్ స్పీడ్, దీంట్లో 80 టాప్ స్పీడ్. ఓకే. దీంట్లో జిప్ లో మనకి ఎన్ని కిలోమీటర్స్ రావచ్చు రేంజ్? 105 వస్తుందా రేంజ్? తర్వాత ఇది రివర్స్ మోడ్. ఓకే, రివర్స్ మోడ్. ఇది డిపెండ్ డిపో. ఓకే. ఇది ఇండికేటర్స్ కూడా ఆటో ఇండికేటర్ ఉంది. అచ్చా, ఓకే. లైక్ లెఫ్ట్కి పోతే మీ అదో ఏఈ సెన్సర్ వర్క్ అవుతుంది కదా, అంటే లెఫ్ట్ పోతారా మర్చిపోయి ఉంటారు, ఓకేనా, అదే ఆటోమేటిక్ ఇండికేట్ అవుతుంది. ఇది మాన్యువల్. ఇది ఓకే. గైస్ ఇప్పుడు చెప్పిన ఫీచర్స్తో పాటు మనకి గూగుల్ మ్యాప్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. బట్ మనం అనేది టైప్ చేయలేము, మొబైల్ నుంచి మనం దీనికి పంపించుకుంటే ఇక్కడ మనకి ఈ మ్యాప్ అనేది చూపిస్తుంది. ఇదంతా మనకి ప్రో ప్యాక్తోనే వస్తుంది గైస్. ప్రో ప్యాక్ లేకపోతే ఈ ఫీచర్స్ ఏమీ రావు, 20,000 ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ఫైనల్లీ మనం దీన్ని ఎకో మోడ్లో టెస్ట్ చేద్దాం గైస్. ఎకో మోడ్లో మనకి 45 to 50 స్పీడ్ అనేది రావచ్చు అనమాట. సో అదైతే ఈజీగా వస్తుందని అనుకుంటున్నాను. ఇనీషియల్ పికప్ అయితే యావరేజ్గా ఉంది గైస్, టూ మచ్గా సూపర్గా అని చెప్పలేను, బట్ యావరేజ్గా అయితే ఉంది. అండ్ జిప్ మోడ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది, బట్ ట్రాఫిక్ బాగా ఉంది కాబట్టి నేను జిప్ మోడ్లో ట్రై చేయలేను అనుకుంటున్నాను ఈ రోడ్లో. అండ్ 45 to 50 స్పీడ్ అయితే వస్తుంది. అండ్ యావరేజ్కి అయితే కనుక పికప్ ఉంది గైస్ ఎకో మోడ్లో. అండ్ కొంచెం స్లోప్ ఏరియాస్ ఉంటే కనుక చాలా ఇబ్బంది పడుతున్నట్లు నాకు అనిపిస్తుంది, అంత ప్రాపర్గా అవట్లేదు. స్లోప్ ఉంటే కనుక కంపల్సరీ మీరు జిప్ మోడ్కి మార్చుకోవాలి, లేదంటే కొంచెం కష్టపడి. చూసారా 35 to 40 స్పీడ్ కన్నా వెళ్ళట్లేదు, పికప్కి చచ్చిపోతుంది. ఇది థ్రోటల్ అయితే ఫుల్ ఇచ్చి పట్టుకున్నాను గైస్, అయినా సరే 34 to 40 రావడానికి చచ్చిపోతుంది. అందులోనూ సింగిల్ రైడ్ని వెనకాల కూడా ఎవరు లేరనమాట. బట్ జిప్ మోడ్లో అయితే కనుక పికప్ అయితే చాలా బాగుంటుంది కంపేర్ టు ఎకో మోడ్. జిప్ మోడ్ అయితే సూపర్ అని చెప్పుకోవాలి. నేను ఆల్రెడీ 450 సిరీస్ యూజ్ చేస్తున్నాను గైస్. 450 సిరీస్కి రిస్టాకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పుకోవాలి. బిల్డ్ క్వాలిటీలో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ 450 సిరీస్ అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఈవీ వెహికల్స్లో చాలా బాగుంటుంది అది. ఫైనల్గా పెర్ఫార్మెన్స్ అనేది ఎకో మోడ్లో పర్లేదని చెప్పుకోవచ్చు గైస్. 50 స్పీడ్ అయితే కనుక వెళ్తుంది. బట్ నేను ఇక్కడ జిప్ మోడ్ అనేది ట్రై చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఈ రోడ్లో. ప్రాపర్గా నేను 50-60 క్రాస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. సో అందుకని చెప్పి జిప్ మోడ్ అనేది ట్రై చేయలేదు. బట్ జిప్ మోడ్లో 80 స్పీడ్ అయితే కనుక కంపల్సరీ వెళ్తుంది. ఆల్సో పెర్ఫార్మెన్స్ కూడా జిప్ మోడ్లో చాలా బాగుంటుంది. అండ్ ఇక రేంజ్ విషయానికి వస్తే మనం జిప్ మోడ్లో వచ్చేసి 105 కిలోమీటర్స్ అనేది ఇస్తుంది. అండ్ ఎకో మోడ్లో 125 కిలోమీటర్స్ గైస్. ఇది వచ్చేసి ట్రూ రేంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ ఫాస్ట్ ఛార్జర్ గైస్, నథింగ్ బట్ ఏథర్ గ్రిడ్ అనమాట. మనం 1 minute-కి 1 రూపీ ప్లస్ GST అనేది ఛార్జ్ చేస్తారు. మనం ఎన్ని మినిట్స్ పెట్టుకుంటే అంత పే చేయాలి, అది త్రూ యాప్ నుంచే కట్ అవుతుంది. ఓకే. అండ్ ఫైనల్లీ దీని ఆన్ రోడ్ ప్రైజ్ డైరెక్ట్గా మాట్లాడతాను గైస్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి కర్ణాటకలో 1,59,530 రూపీస్. అంటే వేరే స్టేట్స్లో 1,000 అటు ఇటు ఉండొచ్చు, బట్ ఇక్కడైతే కనుక 1,59,530 రూపీస్ అనేది ఆన్ రోడ్ ప్రైస్. సో రౌండ్ ఫిగర్ 1,60,000 అనుకుందాం. బట్ ఇప్పుడు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాను అనమాట. మీకు ఇందాక చెప్పిన ఫీచర్స్ అన్నీ కావాలంటే
మీరు ఎక్స్ట్రాగా 20,000 పే చేయాలి. అప్పుడే మీకు ప్రో ప్యాక్ అనేది యాక్టివేట్ అయ్యింది. అప్పుడు ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 1,80,000కి వస్తుంది. లేదు నా ప్రో ప్యాక్ వద్దు, ఈ స్మార్ట్ ఫీచర్స్ ఏం వద్దు, ఎక్స్ట్రా 20,000 నేను పే చేయలేను అనుకుంటే కనుక మీరు బై డిఫాల్ట్ జిప్ మోడ్లో ఉంటారు. జిప్ మోడ్లో ఉంటే మీకు 100 కిలోమీటర్స్ అనేది రేంజ్ వస్తుంది. ప్లస్ అది కాకుండా మీకు వేరే ఏవి స్మార్ట్ ఫీచర్స్ కనిపించు, ఓన్లీ మీకు టైము, డేటు అండ్ ఆ బ్యాటరీ పర్సంటేజ్, ఓడోమీటర్, ఇంతకు మించి మీరు ఏవి చూడలేరు. దాంట్లో అదిరిపోయింది కదా. సాఫ్ట్వేర్తో ఒక ఆట ఆడుకుంటున్నాడని చెప్పుకోవాలి ఏతరన్నా. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే 13,500 రూపీస్ అనేది డిస్కౌంట్ ఉంది గైస్. దీంట్లో 3,500 రూపీస్ మీరు ఏ ఏతర్ షోరూమ్కి వెళ్ళినా క్యాష్ డిస్కౌంట్ రూపంలో ఇస్తారు. ఇది నేను చెక్ చేశాను. అది కాకుండా 10,000 రూపీస్ మీకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ రూపంలో మీకు తగ్గుతుంది. ఇది కూడా నేను చెక్ చేశాను, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మరి అందరికీ అంత క్రెడిట్ లిమిట్ ఉండదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి గైస్? నేను ఒక రీసెర్చ్ చేశానంటే, ఒక వీడియో పెట్టానంటే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలా ఇస్తేనే నలుగురికి ఉపయోగపడే ఉద్దేశంతో దాని గురించి కూడా నేను డీటెయిల్స్ తీసుకున్నాను గైస్. దాని సొల్యూషన్ ఏంటంటే 1.35K అనేది మీ కార్డులో ఉంటే కనుక మీకు 10,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. అండ్ ఆ రిమైనింగ్ అమౌంట్ మీరు డైరెక్ట్గా కట్టేయచ్చు. సో దట్ మీకు 10,000 డిస్కౌంట్ అనేది ఉంటుంది. ప్లస్ మీకు మొత్తం అమౌంట్కి ఇంట్రెస్ట్ కూడా పడదు. సో ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పి అనిపించింది. యూట్యూబ్లో ఎంత ఇన్ఫర్మేటివ్గా తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి గైస్. మీకు నిజంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయింది, అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంత చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గైస్. ప్లీజ్ హెల్ప్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో అంతా రిస్టా జెడ్ వేరియంట్ గురించి 1,80,000 పెట్టాలి. కానీ ఒక 2-3 ఫీచర్స్ తక్కువతో రిస్టాలో ఎస్ వేరియంట్ ఉంది. సేమ్ మోటార్, సేమ్ బైక్, ఎవ్రీథింగ్ సేమే. కానీ ఒక 2 to 3 డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 30,000 తక్కువ. అది దాని గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో చూడండి.